మసూదన్ రెడ్డి గారు సిపి వేసేటటువంటి రాజకీయాలు చూస్తుంటే నాకు కూడా భయం వేస్తుంది. ఎందుకంటేనంటే పూటకొక్క మాట అండ్ గంటకొక్క రాజకీయంగా దాన్ని ఇన్కాస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ప్రశాంతంగా ఉంచాలి అంటనంటే మీకు ప్రజలు ఏం చేయాలి? ఒకరోజు కులం అంటారు, ఒకరోజు మతం అంటారు. నో ఒకరోజు కులం అంటారు, ఒకరోజు మతం అంటారు. మొన్ననే ప్రశ్నరావణ్కు మేము మద్దతు అన్నారు, జడశావన్కు మేము మద్దతు అన్నారు, ప్రకాష్ రాజుకు మేము మద్దతు అన్నారు. ఈ రోజు మళ్ళీ కొడాలి నాని గారు ముందుకొచ్చేసి ఆయన టీడీపీ మనిషి అంటారంటే ఎవరు వైసీపీ మద్దతు తెలుపమన్నారు? అసలు ఒక క్రిమినల్ లాగా ఎందుకు ట్రీట్ చేయరు? శ్రీసింగ్ గారు, ముందుగా మీకు ప్రైమ్ 9 టీవీకి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కృష్ణాంజనేయ గారికి, సోదరులు విజయశేఖర్ రెడ్డి గారికి శుభ సాయంత్రం. సార్, మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చాలా భయపడతానట్టుకుంటారు సార్. భయపడడం లేదండి, ప్రజల అభద్రతా భావంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. గంటకొక్క పొలిటికల్ వర్షన్ తీసుకుంటున్నారు. మీరు కాదండి, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ యాక్టివిటీస్ చేస్తే దాన్ని మీరు ప్రజా ఎజెండాగా తీసుకుంటే కనీసం మీకు ఒక ప్రతిపక్ష హోదానన్నా మిగులుతుంది. ఈ రోజు నన్ను మాట్లాడి సార్, ప్రజలు చెదరిస్తారు అనేది మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పకూడదు సార్. ప్రజలు చెప్పాలి, ప్రజాక్షేత్రంలోకి మనం పోదాం సార్. ఈ రోజు చెప్తున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు చెదరించుకుంటారని ఒక మాట మాట్లాడండి. మీరు నిరూపిస్తే ప్రజలు ఈ రోజు చెదరించుకుంటారని మీరు నిరూపిస్తే రాజకీయాలు మీరు ఆ మాట టీవీ ఛానల్ నుంచి మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోండి. మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోండి. ఇప్పుడు ప్రజలు అడగదా సార్, రైతులు అడగదా సార్, మహిళలు అడగదా సార్, విద్యార్థులు అడగదా సార్, నిరుద్యోగులు అడగదా సార్, నిరుద్యోగులు అడగండి, నిరుద్యోగులు గుర్తొస్తుందో, విద్యార్థులు అడగండి, మహిళలు అడగండి, రైతులు అడగండి. ఈ రోజు ప్రభుత్వం మీరు ఒకటి మీరు ఆ మాటని తీసుకోండి. ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. కొన్ని రోజులు ప్రజల్ని ప్రశాంతంగా పాలిటిక్స్ అండి, నేను మీ డైలాగ్ ఒక డైలాగ్ చెప్తాను సార్. మీ డైలాగ్ కి నేను ఒక డైలాగ్ చెప్తాను, చెప్పండి. ఇప్పుడు విక్రమార్కుడు సినిమాలో విలన్ చెప్తాడు, రే బామర్ది మంది రామరాజ్యం రా, మనం రేపులు చేయాల్సిన అవసరం లేదు, మానవంగా చేయాల్సిన అవసరం లేదు, మర్డర్లు చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎవరంటే కదా మర్డర్లు చేయాలా, రానంటే కదా రేపు చేయాలా. సార్ ఒకటి చెప్తాను సార్, వినండి సార్, సార్ ఒకటి సార్, మీరు టెక్నికల్ ప్రాబ్లం ఉంది పార్టీకి సార్. మీరు ఈ రోజు డిబేట్ ని పక్కన పెట్టే ఒక నిమిషం సార్, మీరు మాట్లాడిన మాటలు కాదండి. నాకు నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. ప్రశ్న రావణ్కు వైఎస్ఆర్సీపీ మద్దతు తెలుపుతుందా లేదా? సార్, ప్రశ్న రావణ్కి మద్దతు తెలిపట్లేదు సార్ మేము. ప్రశ్న రావణ్ని కానీ లేకుంటే ఈ సాయి కృష్ణని కానీ క్రాంతి కుమార్ని కానీ నన్ను మాట్లాడండి సార్, ఏ స్టాండ్ అండి నన్ను మాట్లాడండి రాజకీయ పార్టీ నన్ను మాట్లాడండి సార్. అర్హత ఏంది? ప్రధానంగా 40% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మా పార్టీకి 40% ఓట్ బ్యాంక్ ఉంది ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ చేసే అన్యాయం వదిలేస్తే ఏమి ఇబ్బంది పెడుతున్నారు? చెప్పండి. 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడిస్తారు? 2 లక్షల కోట్లు ఎక్కడిస్తారు? మీరు ప్రశ్న రావడానికి మద్దతు. అదే సార్, నన్ను మాట్లాడిస్తే నేను పూర్తిగా మీకు అర్థం. సార్, ప్రశ్న రావణ్కి కానీ సాయి కృష్ణకి కానీ ఇంకోటి కానీ మేము మద్దతు తెలపం. కానీ ఆ ప్రశ్న రావణ్ పేరుతో కానీ సాయి కృష్ణ పేరుతో కానీ ఈ వ్యవస్థను చేతిలోకి తీసుకొని నడిపిస్తున్నటువంటి ఈ పాలకులను మాత్రం మేము ప్రశ్నిస్తాం సార్. మావోయిస్టు ఉన్మాదాన్ని, దేవుళ్లను, మనోభావాలను గాయపరిచినటువంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తారా? అది కౌంటర్ కాదు. ఇద్దరండి ప్రజలు చీదరిస్తారు. ప్రజలు చెదిరిస్తాను చెప్పకూడదు సార్, మీరు ప్రజలు చెదిరిస్తాను చెప్పకూడదు. పవన్ కళ్యాణ్ గారు సార్, చంద్రబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజలు ఎందుకు వదిలేసేవారనేటువంటి బాధలో ఉన్నారు. ఒక రాజకీయ కోణంలో పోవాలనుకుంటున్నది రాంగ్ స్టాండ్. కన్క్లూడ్ ఏం చెప్తారో చెప్పండి. ఒకటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ
ప్రజల పక్షాన ప్రజలకు జరిగే అన్యాయాల కోసం మీరు ఏమైనా మాట్లాడండి, మా ప్రాణాలు వదిలేయడానికి సిద్ధం మేము. ప్రజల పక్షాన ప్రజలకి ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాన్ని అక్రమాల్ని ఎదిరించడంలో ప్రజలకి మేము ఖచ్చితంగా 100% సపోర్ట్ చేస్తాం. అది మాకు మా ధర్మం అది. ఎందుకంటే మీకు ప్రతిపక్షంలో ఉన్నారా, మీకు వచ్చింది 11 సీట్లు, మీరు ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే 40% ఓట్లు మాకు ఇచ్చారు ప్రజలు. కాబట్టి మా ప్రజల కోసం, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వంలో జరిగేటువంటి ఏ అన్యాయాలైనా సరే ఎదిరించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేము ఎదురుస్తూనే ఉంటాం. సార్ ఒకటి సార్, ఇంకో నాకు టైమింగ్ సార్, మీకు మాట్లాడడానికి సరిపోయింది సార్. ఈరోజు ప్రశ్నారావణ్ గురించి మాట్లాడుతున్నారు సార్. ప్రశ్నారావణ్ణి ఎందుకు అరెస్ట్ చేశారు? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారని అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నందుకు కాదండి. పవన్ కళ్యాణ్ సార్ మీకు రాష్ట్రంలో 75% మంది ఉన్నటువంటి జనాభా యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా దేవీ దేవతలను అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రశ్నారావణ్ పైన వివిధ కేసులు, వాళ్ళు జనసేన పార్టీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది. సార్ ప్రశ్నారావణ్ణి అరెస్ట్ చేసిన విధానాన్ని మీరు పూర్తిగా సమగ్రంగా మీరు ఒక కోణంలోంచి బయట వచ్చి మాట్లాడండి సార్. ప్రశ్నారావణ్ణి అరెస్ట్ చేసిన విధానం ఎందుకంటే ఏదైతే ఈ దళిత క్రైస్తవ సభల్లో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడాడో ఆ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడినటువంటి విధానంతో ఫస్ట్ 4 కేసులు కూడా ఆ ఉద్దేశంతోనే ఉన్నాయి. ఫస్ట్ 4 కేసులు కూడా బెయిల్ రావడానికి కారణం అది. 5వ కేసులో అతన్ని పాత వీడియోలన్నీ కూడా సార్ నేను ప్రశ్నారావణ్ని నేను ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదు సార్. నేను ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నాను సార్, ఫ్రేమ్వర్క్ ఉంటుంది. అవును సార్, ఫ్రేమ్వర్క్ దాటి నేను మాట్లాడినా మీరు మాట్లాడినా చంద్రబాబు మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడినా జగన్మోహన్ మాట్లాడినా తప్పే అతనికి శిక్ష వేయాల్సిందే, ఖచ్చితంగా శిక్ష వేయాల్సిందే. మరి విజయశేఖర్ రెడ్డి గారు సార్ నన్ను మాట్లాడలేదు సార్.